ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో దేవుని మహా ఉచితమైన కృపను బట్టి, దినమంతటి తోడును బట్టి సాయంకాల వేళ తిరిగి ఆయన సన్నిధిలో కొన్ని నిమిషాలు కూర్చోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయనతో సహవాసం చేయడానికి, కొన్ని మాటలు ఆయనతో ధ్యానించడానికి ఏర్పాటు చేసిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, నాతో పాటు లైవ్లో పాల్పంపుతున్న ప్రతి బిడ్డకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. తళ్ళు వంచుకొని, ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మాలో మీరుండి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. సాయంకాలం వేళలో కొన్ని నిమిషాలు అయా మేము నీ సన్నిధిలో ఏకాగ్రతతో గడపటానికి సహాయం కృపను దయచేయండి. మా మధ్యలో మీరుండి ఈ కూడికను జరిగించండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటం సహాయాన్ని దయచేయగలను. ఒక కూడి కాదు నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో జరిగించండి. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఒక పాటను పాడుకుందాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేని, నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేని, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది యుగ యుగాల తలపు మది నిండెను. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిదురకరువాయెని, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నిదురకరువాయెని, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయెని, నీ సన్నిధి పాచిక బయలాయెని. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నీవు మనుడిగా విచ్చేయువేళ
నా తలపుల పండునే నీవు వరునిగా పిచ్చేయు వేళ నా తలపుల పండునే వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కుందువే యుగ యుగాలు నన్నేలు కుందువని యేసయ్యా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతా నీ నామము గణనీయము విశ్వమంతా నీ నామము గణనీయము యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొలస్సీలకు రాస్తున్న పత్రిక మరి 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి చివరి వచనాల వరకు నేటి దిన వాక్యముగా మరి యొక్క వచనాలను ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిట్టూర పెట్టకండి. మరి చాలా చక్కటి అంశాన్ని పౌలు గారు సంఘములో వాడుకున్నాడు. నేటి దినం లైవ్ లో కూడా ఈ యొక్క మాటలు నెమరు వేసుకుంటూ ఉన్నాం. మరి భార్యలకు భర్తలకు ఒక కుటుంబ వ్యవస్థకు భార్యాభర్తలుగా పిలువబడుతున్న కుటుంబ వ్యవస్థకు దేవుని యొక్క పిలుపు, దేవుని చేత దేవుని దైవజనుల ద్వారా కట్టబడిన గృహము వారికి ఈ మాటలు వారి యొక్క మనస్సులో వినికిడిలో ఉండులాగున స్వీకరించాలి. ఆయన మాటలు రాశాడు అంటే భార్యాభర్తల విషయంలో బైబిల్లో ఉందా ప్రశ్నిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం దొరకని వాళ్ళే భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు విడాకుల వరకు దారులు తీస్తూ ఉంటాయి. ఒకసారి ప్రభువు నామములో ఒక కుటుంబాన్ని జతపరిచిన తర్వాత మరి ఎవరు కూడా ఆ కుటుంబాన్ని విడదీయడానికి లేదు, అటు అధికారం ఎవరికి ఇవ్వలేదు. ఒకసారి జతపరచబడిన తర్వాత ఈ భార్యాభర్త మధ్యలోనే భేదాభిప్రాయాలు రావటం, ఒకరినొకరు అర్థం చేసుకుపోవటం, తద్వారా ఆ యొక్క కుటుంబంలో విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి. ధనికుల కుటుంబాలు అంతే ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు అంతే ఉన్నాయి, బీద కుటుంబాల్లో కూడా అంతే ఉన్నాయి. అందుకనే దేవుడు వారి యొక్క భక్తుల ద్వారా ఈ మాటలను సంఘాల్లో తెలపండి, సంఘాల్లో ఈ మాటలు వివరించండి. ఆత్మీయంగా జతపరిచిన బిడ్డలు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, భార్యాభర్తలుగా ఎలా ఉండాలి, వారికి ఒక సబ్జెక్ట్ దేవుడు
తన ప్రణాళికల్లోనే కుటుంబ వ్యవస్థలో ప్రత్యేకమైన తీర్మానం తీసుకున్నాడు. అందుకే దేవుడు ఇన్ని చేసినా, ఇన్ని సృష్టించినా అన్నిటిలో ఘనమైనదిగా, ఘనత తెచ్చేదిగా వివాహమే అన్నిటిలో ఘనమైనదిగా ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక ఘనంగా చూస్తున్నాడు కుటుంబ వ్యవస్థను. అలాంటి కుటుంబము పాడు కావడానికి వీల్లేదు. అలాంటి కుటుంబము మరి విడిపోవడానికి వీలు లేదు. అలాంటి కుటుంబము విడాకులు తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభు నామములో వాగ్దానము చేసి ఒకరినొకరు మరి వివాహం చేసుకున్న కుటుంబంగా ఉంటుంది. అందుకే కుటుంబ వ్యవస్థలో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. విధేయత అనే పాయింట్ని తీసుకుంటే ఆ విధేయత కలిగిన భార్య ద్వారా భార్యలో ఎలాంటి భేదాభిప్రాయము రాదు. తాను కుటుంబ యజమాని, కుటుంబానికి శిరస్సై ఉన్నాడు భర్త. కాబట్టి భర్తకు లోబడిన విధేయత కలిగి ఉంటే ఇంకా ఏ గొడవలు ఉండవు. భర్త చెప్పిన మాటకు, భర్త తీసుకునే తీర్మానానికి విధేయత కట్టుబడిన భార్యగా ఉంటే మరి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఒక రకంగా ఆయనేంది నాకు చెప్పేది, ఆయన చెప్తే నేను వినాలా అని మొండి పట్టుతో వస్తారు చూడండి. అక్కడ రానే భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. భర్త అంటే లెక్క లేకుండా, భర్తకు భయపడకుండా, భర్తకు లోబడకుండా ఆయనేంది నాకు చెప్పేది, ఆయన చెప్తే నేను వినాలా అని ఈ భార్యలు ఎప్పుడైతే ఆ విధమైన ఆలోచన కలిగి ఉంటారో, విధేయత లేకుండా ఉంటారో తప్పకుండా కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. అదే కారణం భార్య చక్కటి ఆలోచన, విధి విధానాలు లేకపోవడమే అక్కడ గొడవ కారణమవుతుంది. భర్త ఒక మాట అన్నాడు, సరే భార్యగా ఆ మాటను స్వీకరించు, ఇంకొకసారి ఆ మాట రాకోకుండా చూసు. అక్కడనే విధేయత. ఓకే ఓకే అనుకుంటే చాలాడా, నువ్వేంది నాకు చెప్పేది అంటేనే అక్కడ ఇంకో మాట వచ్చేస్తుంది, మాటకు మాట పెరుగుతుంది. కాబట్టి భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండుడి. సంసారం అడుగుపెట్టావు, సంసారం లోపలికి అడుగుపెట్టావు కాబట్టి సంసారంలోనూ ముందుకు వెళ్ళాలి అంటే నీలో విధేయత ఉండాలి. ఆ కుటుంబము చక్కగా క్రీస్తులో కట్టబడాలి. క్రీస్తులో కట్టబడాలంటే విధేయత ముఖ్యమై ఉన్నది. కాబట్టి ఆ మాటను పౌలు గారు చెప్తూ, అంతేకాదు ఓన్లీ భార్యలకే చెప్పలే, మరి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది, ప్రభు ఆలోచన ఉన్నది, ప్రభు యొక్క తలంపై ఉన్నది. కాబట్టి ఇది యుక్తమై ఉన్నది. కాబట్టి దీన్ని ఓ భార్యలారా మీరు విధేయత కలిగి ఉండండి అని చెప్తున్నాడు. భర్తలారా, భర్తలను వదిలిపెట్టలే, ఓన్లీ భార్యలకు చెప్పి భర్తలను వదిలిపెట్టలే, భర్తల గురించి కూడా చెప్తున్నాడు. ఓ భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిట్టూరపు పెట్టద్దు. మరి భార్యను ప్రేమించండి అని వాక్యం సెలవిస్తే ఆ ప్రేమ ఎక్కడో వెళ్ళిపోతుంది. భార్యను పక్కన పెడుతున్నారు, మధ్యలో వచ్చే ఇంకొక పరిచర్య ఇంకొక పరిచర్యం వ్యక్తిని బట్టి ఆ ప్రేమ సగం అటు వెళ్ళిపోతుంది. వాక్యం సెలవిస్తుంది, మీ భార్యను మీరు ప్రేమించండి భర్తలారా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానికి లోబడి ఉండండి. ఒకసారి వివాహం జరిగిన తర్వాత నువ్వు చివరి వరకు, అనగా దేవుని పిలుపు అందే వరకు ఆ భార్యకు భర్తయే ఉండాలి, ఆ భార్య ఆ భర్తకు భార్యయే ఉండాలి. ఇది దేవుని ప్రణాళిక. మధ్యలో ఇంకెంతో మంది వస్తుంటారు, పోతుంటారు, వారిని లెక్క కాదు ఇక్కడ.
ఏ భార్యనైతే ప్రభు నామములు స్వీకరించి ఘనంగా వివాహం చేసుకున్న చూడు, ఆ భార్యను ప్రేమించడం భర్తగా నీ బాధ్యత. నీవు ఏక శరీరులుగా పిలువబడుతున్నావు. నీ సగభాగము భార్య, సగభాగము భర్త. వారిద్దరు కలిస్తేనే ఏక శరీరులుగా ఉంటారు. కాబట్టి నీకు నొప్పి వచ్చినా నీ భార్యకు సగము నొప్పిగా భావించాలి. నీ భార్యకు నొప్పి వచ్చినా అది నీకు సగముగా నొప్పి వచ్చినట్టుగా భావించాలి. అలా జరిగితేనే ఆ భార్యాభర్తలు క్షేమంగా ముందుకు వెళ్తారు. ఆ కుటుంబం ముందుకు వెళ్తుంది. ఆ ప్రేమ, భార్యాభర్తల ప్రేమనే ఆ బిడ్డలు నేర్చుకుంటారు. నా తల్లిదండ్రులు ఇంత అన్యోన్య దాంపత్యం. పొరుగువారు ఎక్కడనో లేదండి. పొరుగువారు అనేవారు నీ భార్య రూపంలోనే నీకు దగ్గరయ్యింది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో ఓ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ, ఎక్కడో ఒక తల్లిదండ్రులకు పుట్టిన కుమారుడు, ఇద్దరికి ఇద్దరు పరిచయం ఉండదు. కొత్తగా ప్రభునామంలో జత చేయబడతారు. పొరుగువారంటే ఎవరో కాదు, నీ భార్యనే నీకు పొరుగువాసి. నిన్ను నమ్మి తల్లిదండ్రులను వదిలేసి, కన్నవారిని వదిలేసి, రక్త సంబంధులను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను వదిలేసి నిన్ను నమ్ముకొని నిన్ను వెంటాడుతుంది కదా, నీ వెంట వస్తుంది కదా. ఆ భార్యను నీవు నీ పొరుగువాసి అని గమనించి ఆ భార్యను చేరది, ప్రేమతో చేరది. అప్పుడు మరి వారిద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యము కనబడుతుంది. అలాగా మరి మా తాతగారిని చూసుకున్నా, మా తండ్రి వారిని చూసుకున్నా, నా అత్తమామలను చూసుకున్నా, వారి యొక్క దాంపత్యం వరకు కొన్ని సంవత్సరాలు భార్యాభర్తలుగా, ఒక 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు వారు అలా ఉండిపోయారు. అది దేవుని చేత కట్టబడిన కుటుంబము కాబట్టి క్రీస్తుకు భయపడి భార్యాభర్తలుగా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. మరి ఆ కుటుంబంలో పుట్టిన బిడ్డలందరినీ కూడా అదే స్థితిలో వారు నేర్పారు. కాబట్టి ఆ విధంగా ఏ కొట్లాటలు లేకుండా, జగడాలు లేకుండా అన్యోన్యంగా ఆ కుటుంబాలు అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. క్రీస్తులో కట్టబడింది ఉంటే వారు ఏక మనస్సు, ఏక స్వభావంలో ఉంటారు. ఒకరు కోపపడ్డా ఒకరు తగ్గింపు, ఒకరు తగ్గింపు మరొకరు కోపం, ఒకరు మౌనం పాటిస్తే ఇంకా ఏ ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి భార్యలకైనా భర్తలకైనా దేవుడు నేర్పుతున్నాడు ఏంటో తెలుసా? విధేయత భార్యలకు ఇచ్చాడు, ప్రేమించుడి అని భర్తలకు ఇచ్చాడు. ఈ రెండు మనలో ఉంటే ఆ కుటుంబంలో ప్రాబ్లమే ఉండదు. భార్య విధేయత, భర్త ప్రేమ. రైట్. ఆ తర్వాత పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇక్కడ పిల్లల్ని కూడా వదిలిపెట్టలే, పిల్లలకు కావాల్సింది కూడా చెప్తున్నాడు. పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. వినమనడా వినోదన్నడా? సుజానా సాత్విక వినమనడా వినోదన్నడా? అది తల్లిదండ్రుల మాట వినాలి. వారు మంచి చెడు పనికొచ్చే మాటలే చెప్తారు తప్ప పనికిరాని మాటలు చెప్పారు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధి విధానంలో, దేవుని యొక్క ప్రణాళికలో పిల్లలైన మీరు అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లలకు మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకండి. అంటే ఇక్కడ పిల్లల మనస్సు కృంగిపోతుందంట, బలహీనతలోనికి వెళ్ళిపోద్దంట. ఆ బలహీనతనే నేడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంగి చనిపోతున్నారు, ఊరేసుకొని చనిపోతున్నారు. ఆ కృంగుతనమే నా తల్లిదండ్రులు నన్ను ఏమంటారు, 10th క్లాస్లో ఫెయిల్ అయితే, ఇంటర్లో ఫెయిల్ అయితే, డిగ్రీలో ఫెయిల్ అయితే వారు సూసైడ్ చేసుకొని చనిపోతారు సొంతగా నిర్ణయం తీసుకొని. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమున్నదంట
తల్లిదండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు, కృలిపోతారు వాళ్ళు, బాధపడతారు వాళ్ళు, మనసుకు తీసుకుంటారు వాళ్ళు, ఏమైనా చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్త. వాళ్ళు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకండి. కోపంలో ఏదైనా చేసుకుంటారు వాళ్ళు. ఈ రోజుల్లో జరుగుతున్న సిచ్యువేషన్ అదే. నిన్నటికి నిన్న ఒక అమ్మాయి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు బస్సులో. ఏమైందే, పలానా పిల్ల వస్తలేదు డ్యూటీ కంటే, అయ్యో నిన్ననే కదా సొసైటీ చేసుకుందామే, అయ్యో ఇంత బాగా చదివి ఉద్యోగం చేస్తున్నామే, ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చిందో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యవన బిడ్డ నిన్నటికి నిన్నే ఆమె సూసైడ్ చేసుకున్నట్టు. చూడండి, కోపముగా వస్తే ఆవేదనలోకి వెళ్ళిపోయి వారు ఏమైనా చేసుకుంటారు. కాబట్టి పిల్లల మనసు కృంగకుండునట్టుగా గద్దించండి. వారి మనసుకు తీసుకున్నంతగా విధిగా చేయకండి. వారి కోపము పుట్టించకండి. వారు ఏదైనా చేసుకోగలుగుతారు. కాబట్టి కోపించండి, వెంటనే వారిని క్షమించి దగ్గర తీసుకోండి. అప్పుడు వారు సెట్ అయిపోతారు. కాబట్టి మరి తండ్రులారా, మీ పిల్లలకు మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకండి. దాసులారా, మనసులను సంతోష వారైనట్లు కంటికి కనపడవాలని కాక ప్రభువునకు భయపడుచు ఆంతరంగమైన శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలు విధేయులై ఉంది. ఇక్కడ పనిచేసే ఏ వ్యక్తికైతే యజమానులుగా ఉంటున్న వారిపైన మనం పనిచేస్తున్నట్లయితే అట్టి యజమానుల మనసు కూడా జాగ్రత్త. నువ్వు చేసే పని అన్ని విషయములో యజమానికి విధేయులయ్యే చేయాలి. అప్పుడే నువ్వు ముందుకెళ్తావు. అప్పుడే నువ్వు నీ జీవితంలో బాగుపడతావు. నువ్వు చేస్తున్న జాబ్ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఆ యజమానికి లోబడిన వ్యక్తిగా ఉండాలి. ఆ యజమానునికి మరి అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా నీ జీవితం ఉండాలి. అప్పుడు విధేయత ఆ యజమానుని పట్ల. అప్పుడు నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. విధేయత కలిగి యజమానుని పట్టడానికి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతి ఫలముగా పొందునని ఎరుగుదు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఏ పని చేసినా మనుషుల మెప్పుల కొరకు కాదు, మనుషులు ఏదో ఇస్తారు, ఏదో పొందుకుంటామని కాదు. దేవుడు మెచ్చాలి, దేవుడు మనల్ని దీవించాలి. దేవుని యొక్క దీవెనల కొరకు ఈ లోకంలో ఏది కలిగి చేయాలనుకున్నావు అది తూచా తప్పక చేయి. మనుషుల మెప్పు కోసం కాదు, మనుషుల వలన ప్రశంసలు అందుకునడం కాదు, శాలువలు కప్పుకోవడం కాదు, ఆ స్టేజ్ పైన కూర్చోబెడతానని కాదు. కానీ నీ మెప్పు, నీ ఎప్పు మొత్తం ఎవరి వల్ల ఉండాలి? దేవుని కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు దాసులై ఉంటారు. ఎప్పుడైతే ఆ విధమైన మనస్సు కలిగి నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే క్రీస్తుకి ఏమై ఉంటారంటమ్మా? దాసులై ఉంటారు. యజమానులుగా దాసులమై ఉంటారు. యజమాని ఆయన అయితే ఆయన దృష్టిలో మనం ఏమవుతాం? దాసులు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును. పక్షపాత ఉండదు. ఒకవేళ అన్యాయం చేస్తూ ముందుకు వెళ్తే ఈరోజు ఇక్కడ చేసినావు, రేపు మరలా అనుభవిస్తావు. తప్పదు. ఈరోజు సుఖాన్ని అనుభవించి అన్యాయముతో సుఖభోగాలు అనుభవించిన వాడు ఏదో ఒక రోజు వస్తుంది అన్యాయముగా తీర్పు తీసుకోవాల్సిన రోజు వస్తుంది. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ మనదే. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. తీసుకుంటున్న తీర్మానం, తీసుకుంటున్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎవరో చూస్తారు, ఎవరో మెప్పు కాదు, దేవుడు చూస్తాడు, నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. మరి మీరు ప్రభు అయిన యేసునకు దాసులై ఉంటారు. అన్యాయంగా చేసిన వారికైతే తాను చేసిన అన్యాయం బట్టి మరలా
అదే అన్యాయము జరుగుతుంది. న్యాయమా అన్యాయమా, ఇది నువ్వే ఈ లోకంలో ఆ తీర్పుకు నువ్వే తెలిసిపోతుంది. కాబట్టి న్యాయమైన పనులు చేయడానికి ప్రయత్నించు. అది క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తం. మరి ఆ యొక్క పనుల్లో నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే ప్రభు తప్పక మరి ఆయన నిన్ను మరి ప్రభు నిమిత్తమే స్ఫూర్తిగా చేసుకుంటాడు. దాసుడిగా, తన సొత్తుగా, తన బిడ్డగా స్వీకరిస్తాడు. అప్పుడు ఆ కుటుంబానికి ఏ లోటు లేదు, ఏ ప్రాబ్లం ఉండదు, ఏ జగడాలు ఉండవు, ఏ కొట్లాటలు ఉండవు, ఏ అభ్యంతరం ఉండదు. మరి దేవుని కుటుంబంగా ఈ కుటుంబం నిలబడుతుంది. అలాగా ప్రతి కుటుంబం కూడా క్రీస్తు కుటుంబంగా నిలబడాలని పౌలు గారు చక్కగా భార్యాభర్తలకు, పిల్లలకు, అందరి విషయాలు, సంఘంలో ఉన్న వారందరి విషయంలో చక్కగా మనస్ఫూర్తిగా ఆయన మాట్లాడిన మాట ఈరోజు నెంబర్ వేసుకున్నాం. కాబట్టి ఎవరైనా ఇంకను దేవునికి వ్యతిరేకమైన కుటుంబంగా జీవించినట్లయితే ఈ మాటల ద్వారా మీరు మీ హృదయంలో తిరిగి క్రీస్తు కొరకు కట్టబడలాగున భార్యాభర్తల మధ్యలో విధేయత, భర్తల మధ్యలో ప్రేమ, అనురాగముతో పిల్లల మధ్య అన్ని విషయాలు తల్లిదండ్రుల మాటలు వింటూ మరి ప్రభును బట్టి తల్లిదండ్రుల మీ పిల్లల మనసు కృంగకుండా, వారికి కోపం రాకుండా జాగ్రత్త పడుతూ మీ కుటుంబాన్ని మీరు ప్రభువులో ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు దివ్యమైన నీ వాక్యాన్ని బట్టి నాయన ధ్యానించాం. కుటుంబ వ్యవస్థను బట్టి, కుటుంబ బిడ్డలను బట్టి, భార్య భర్తలను బట్టి చక్కగా నీ దాసు వివరించిన విధానాన్ని బట్టి స్తోత్రం. తిరిగి మా కుటుంబాల్లో ఇలాంటి అల్లరులు, అయామరి, కొట్లాటలు, జగడాలు లేకోకుండా సమాధానము, శాంతి ఏలునట్టుగా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో ప్రభా మా కుటుంబాలు ముందుకు వెళ్ళటానికి నీ కృపలో భద్రపరుస్తూ ఈ కుటుంబాలన్నిటి కూడా ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. సాతానుకు చోటు ఇవ్వకుండా, అయా సాతానుడు కుటుంబంలో ప్రవేశించుకోకుండా మరి భార్యకు విధేయత, భర్తకు ప్రేమ, పిల్లల పట్ల నైనా మరి వారి యొక్క కోపము రేపక అన్ని విషయాలు మరి వారికి నైనా తగిన వారి మనస్సు కృంగకుండా జాగ్రత్త పడే తల్లిదండ్రులుగా, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకునే తల్లిదండ్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి పిల్లవానికి కూడా తల్లిదండ్రుల కోపము పుట్టించక, తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటకు విధేయత కలిగి నేర్చుకునేలాగున ఆత్మీయ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించాలి. భార్యాభర్తలకు చక్కగా ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించాలి. బేతేలు కృష్ణ ఫేస్బుక్ లైవ్ ద్వారా విత్తబడిన ఈ వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలించాలి. దేశ విదేశాల్లో కూడా వర్తమానం వెళుతుంది. అటు కుటుంబాలను, అటు బిడ్డలను కూడా భద్రపరచాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్న దేశ నాయకులు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయాలి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులు ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్, డాక్టర్, నర్సులు, ఆయనను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ రైతు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. అయా మరి యుద్ధాలను ఆపే, మంచి తుఫాను తీసివేయి, సీజన్లో వచ్చి వ్యాధులను తొలగించమని ప్రార్థిస్తున్నాను. అన్నను, వదినమ్మను, ముస్లిమామను, ధర్మయమామను బట్టి ప్రార్థిస్తున్నాను. స్వస్థత యేసునామములో కలిగించి వారిని స్వస్థపరచాను. ప్రభు ప్రత్యేకంగా వాళ్ళిచ్చి వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా మరి తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, అన్నదమ్ములను, రక్త సంబంధాలను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను, ప్రభా మంగనూరు వంశస్థులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, అదే రీతిగా బామర్దులు, మరుదులు, వందనలు అనుగ్రహించిన బిడ్డలు వారికి అనుగ్రహించిన సమస్తాన్ని దీవించారు. నాని యొక్క పేరెంట్స్ తన తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డను దీవించాల్సి నాని డూపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలము దయచేయమని, చిన్న కుమార్తె సుసిన సాత్విక తెలివి, జ్ఞానం, జ్ఞాపక శక్తి దయచేయండి. అయా మరి రానున్న రోజులను పరిచయం చేసిన బిడ్డను అభిషేకించి రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్యపరమైన శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో వాడబట్టకు సహాయం వచ్చి ఏకేటంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇరుగు పొరుగు వారిని కుషాగూడ డిపోలో ఉన్న నాతోటి కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఐ గారు, ఎంఎఫ్ గారు, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడను కాక ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభు మరొకసారి అయా మరి
వివాహం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు, అయా మరి ఉద్యోగాల కొరకు ఎదురుస్తున్న బిడ్డల కోరికలు ఫలింపచ్చు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసునామములో కలుగునుగా. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి బాబా ఇంతవరకు నిలబెట్టారు. అటు ఉద్యోగంలోనూ ఇటు ఆన్లైన్ సర్వీస్లో మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు. వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించమని యేసునామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నునే సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జై క్రీస్తు.